ఇక కల్తీ చేస్తే ఉరి తీయాలి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా, పక్కా వన్ను తీయాలి కల్తీ చేస్తే. ప్రజలు పైసలు పెట్టి కొనుక్కొని తినేటువంటి ఆహారాన్ని కానీ లేకుంటే ఇతర దేన్నైనా కూడా ముడి సరుకులని కల్తీ చేస్తే నిజంగా వన్ను తీయాలి. ఎంతమంది జనాలు, ఎంతమంది ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. ఎవడు పట్టించుకుంటున్నాడు? ఎవడు పట్టించుకోవట్లేదు. ఇక కల్తీ చేస్తే ఉరి తీయాలి, ప్రభుత్వం అధికారులు అలసత్వం వీడాలి. ఇంకా నిన్నటిదాకా ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నాం, కానీ నేడు కల్తీ లేని రోజే మహాభాగ్యం అనుకునే దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. పాలు మొదలుకొని ప్రాణాలు కాపాడే మందుల వరకు అన్నీ కల్తీయే. ఇక దీని వెనుక పచ్చి నిజాలు వింటే మనం తింటున్నది ఆహారమా లేక విషమా అనే భయం కలగక మానదు. కల్తీ చేసే వాళ్ళను ఉరి తీయాల్సిందేనని ప్రజలంతా ముక్త కంఠంతో చెప్తున్నారంటే కల్తీపై ప్రజలు ఎంతగా మండిపడుతున్నారో అర్థమవుతున్నది. గతంలో కంటే క్యాన్సర్ ఎన్నో రెట్లు పెరిగిందని, మనం తింటున్న ఈ కల్తీకి ఆ కల్తీ ఆహారమే ప్రధాన కారణం అంటే ఇంకా ముచ్చమట్లు పడుతున్నాయి. అయితే కల్తీ చేయడం అంటే మన దేశ భావి పౌరులపై కుట్ర చేయడం లాంటిదే. కానీ ఓ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఇంకెంత చూడండి, సర్వేలో పాల్గొన్న వారిలో 90% మంది తాము నిత్యం వాడే నిత్యావసరాలు కల్తీ అవుతున్నాయని భావిస్తున్నారు వాళ్ళు. ఇంకా చూడండి ఒకసారి సర్వే చూడండి. అంటే జనరల్గా జనాలకు సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కల్తీ గర్లలో ఉరిశిక్ష సరైనదేనని భావిస్తున్నారా లేదా అని చెప్పి కొంతమందికి సర్వేలో జాయిన్ అయిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇక సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇవేంటి. రోజు వినియోగించే పాలు, నూనె, కారం, పప్పుల్లో కల్తీ జరుగుతుందని బలంగా నమ్ముతున్న వారు ఎంతమంది? 90% మంది నమ్ముతున్నారు. ఇక కల్తీ ఆహారం వల్ల తమ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలయ్యారని ఎంతమంది అంటున్నారు? 60% మంది అంటున్నారు 100కి. ఇక కల్తీ జరిగినట్టు తెలిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో కనీస అవగాహన లేదని చెప్పి 45% మందికి అవగాహన లేదు. ఇక ప్రభుత్వ వైఫల్యం, అధికారుల మామూళ్ళ వల్లే కల్తీ జరుగుతుందని చెప్పి 80% మంది అంటున్నారు. సో ఫస్ట్ ఈ మనం కల్తీ గురించి మాట్లాడితే, కల్తీ చేసినటువంటి ఆహారాన్ని, నిత్యావసర సరుకులని ఎవరు తింటున్నారు? అసలు ఈ కల్తీ ఎక్కడ జరుగుతుంది? ఒక పల్లెటూరులో జరుగుతుందా? జరగదు. మరి ఏడ జరుగుతుంది? కేవలం పట్టణాలలో మాత్రమే జరుగుతుంది. చిన్న పిల్లలు తినే ఐస్ క్రీమ్ దగ్గర నుండి, చిన్నపిల్లలు తాగించేటువంటి పాల దగ్గర నుండి, ఉప్పు, పప్పు, కారం, నూనె, ఇంకెన్ని లేవు, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, టీ పౌడరు, ఎన్ని కల్తీ అవుతున్నాయి. మరి ఆ కల్తీ తినేటువంటిది ఎవరు? మళ్ళీ సిటీలో ఉన్న వాళ్ళు తింటారు వాటిని. ఇప్పుడు పల్లెటూరులో ఉంటే ఒక ఉప్పు తప్ప అన్నీ వండించుకుంటారు పల్లెటూర్లలో. సో అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకే ఈ కల్తీ ఆహారం, కల్తీ నిత్యావసరాలు వీళ్ళు వాళ్ళకి విక్రయిస్తున్నారు. వాళ్ళు పాపం తెలుసో తెలియకో ఇంకోటి దొరుకుతుందో లేదో అని తింటున్నారు. మరి హెచ్ ఫాస్ట్ అని చెప్పి రీసెంట్గా లాంచ్ చేసిర్రు. మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. నేను వీడియో కింద మీకు ఆ నెంబర్ కూడా మెన్షన్ చేస్తా. సో ఎవరు కల్తీ జరిగిన వెంటనే హెచ్ ఫాస్ట్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే కనుక వాళ్ళు వస్తారు, రైడ్స్ చేస్తారు. కల్తీ జరిగితే వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటారు. వాళ్ళకు ఒక ఫైన్ కూడా విధిస్తారు. వాళ్ళకి ఎంతనో ఫైన్ కూడా వేస్తారు. అండ్ వాళ్ళ పైన ఏమంటారు చర్యలు అయితే తీసుకుంటారు. సో నిజంగా పొద్దున లేస్తే మనం న్యూస్లో ఏం చూస్తున్నాం? ఒక దగ్గర పాలు కల్తీ చేస్తున్నారు, ఇంకో దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ కల్తీ చేస్తున్నారు, ఒక దగ్గర టీ పౌడర్ కల్తీ చేస్తున్నారు. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా కల్తీ అయిపోతే ఇంకా జనాలు బతికేది ఎట్లా? మళ్ళీ దీనివల్ల అనారోగ్యాల పాల్పడుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంకా ఇది చూడండి ఒకసారి, లంచాలు తీసుకొని కళ్ళు మూసుకొని అధికారులే కల్తీకి అసలు కారణం. కల్తీ చేసేవాడు కాదు, కల్తీ వాడు చేస్తున్నాడని తెలిసినా కూడా ఈ అధికారులు ఎవరో పోతారు కదా, వాళ్ళకు కొంత మామూలు ఇవ్వగానే, కొంత వాళ్ళకు పైసలు ఇవ్వగానే వీళ్ళు కళ్ళు మూసుకొని ఈడ ఏం జరుగుతలేదు అని ఇటు తిరిగిపోతారు. ఇట్లా ఇక వాళ్ళు అసలు కారకులు. ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ నుంచి మంత్రి వరకు మామూలు వెళ్ళిపోతున్నాయి. ఎవరికి? ఫుడ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుండి మంత్రి వరకు
మామూలు వెళ్ళిపోతున్నాయి. ఇక కల్తీ వ్యాపారులకు రాజకీయ నాయకుల అండ ఉంది. అధికార పార్టీ సంబంధాలు లేకుంటే ఇంత నిర్భయంగా కల్తీ చేయడం అసాధ్యం. సో జిల్లాకు కనీసం 10 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటే కల్తీ నివారించవచ్చు. జిల్లాకు 10 మంది ఉంటే కల్తీ నివారించవచ్చు. మళ్ళా జిల్లాకు 10 మంది అధికారులు అంటే వాళ్ళు మళ్ళీ ఏది ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ కల్తీ జరుగుతుంటే ఇట్లకెళ్ళి పైసలు తీసుకొని ఇడికి పోయేటోళ్ళు ఉండొద్దు. మళ్ళీ జనాలకి కల్తీ ఆహారం సప్లై అవ్వద్దు అనుకునేటువంటి వ్యక్తులు అధికారులుగా ఉండాలి. ఒక సినిమా ఉంటుంది, ఇది మన సిద్ధార్థది ఏదో ఉంటుంది, ఒక సినిమా సిద్ధార్థది. ఆయన బాగా పనిచేస్తాడు, వాళ్ళ టీంని పెట్టుకొని కల్తీ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళి షాప్ని క్లోజ్ చేపిస్తాడు, వాళ్ళ పైన కేసులు పెట్టించి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాడు. అవి గట్లాంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉంటే జనాలకు ఏమన్నా మంచి జరుగుతుంది. ఇక నాకెందుకులే అనే ఆలోచన మారాలి. కల్తీ జరిగిందని తెలిస్తే భయపడకుండా ఫిర్యాదు చేయాలి. పాత పద్ధతుల్లో వ్యవసాయం, ఇంట్లో ఆహారం తయారు చేసుకోవాలి. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి. సో ఇందాక పాత పద్ధతుల్లో వ్యవసాయం, ఇంట్లో ఆహారం తయారు చేసుకోవాలి. సో నేను నిజంగా చెప్తున్నా, మన ఒక వరంగల్ శ్రీనివాస్ అన్నది ఒక పాట ఉంటుంది, ఉప్పు తప్ప అన్ని వండించేది నా పల్లెలో అని చెప్పి ఒక పాట ఉంటుంది. నిజంగా అంటే ఒక పల్లెటూరులో ఉప్పు తప్ప ప్రతి ఒక్కటి వండిస్తారు. నూనె కావచ్చు, పప్పు కావచ్చు, లేకపోతే కారం కావచ్చు, ధనియాల పొడి కావచ్చు, చక్కెర, ఇట్లాంటివన్నీ కూడా ఊళ్ళోనే వండించుకుంటారు. ఊళ్ళోనే చేసుకునేటువంటి రోజులు ఉండే అప్పట్లో. సో ఇప్పుడు ఏమైపోయిందంటే వస్తుంటే ఈజీ మనీలాగా జనాలు ఈజీ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు. 2 minutes మ్యాగీ అని చెప్పి, లేకుంటే బయట కూర్చొని 2 minutes ఫ్రైడ్ రైస్లు అని చెప్పి, సో ఇట్లాంటి వాటికి జనాలు అలవాటు పడిపోతున్నారు. సో మరి ఇంకా వాళ్ళకు 2 minutes ఇవ్వాలంటే మరి వీళ్ళు కల్తీ వాడక తప్పదు. ఎందుకంటే వీడు గంటలు కూర్చొని వాడు మీకు ఆర్గానిక్ది కానీ లేకుంటే ఫ్రెష్ది కానీ సర్వ్ చేయాలంటే వానికే టైం సరిపోతుంది, వానికి టైం సరిపోదు. సో వాడేం చేస్తాడు, నీ అమ్మ నాకెందుకు రాబాయి, తినేది వాడు, చేసేది వాడు, మధ్యలో నాకేమొచ్చింది, వీనికో 100 రూపాయలకు నేను వీనికి 100 రూపాయలు ఇచ్చి కొనుక్కొని వస్తా, వీనికో 200లకు అమ్మేస్తా, అంతే. ఈడ కూర్చున్నందుకు నాకు 100 రూపాయలు లాభం వస్తున్నాయి అని ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తాడు తప్ప, అరే నేను ప్రజలకు కల్తీ ఆహారం అందిస్తున్నానే, ప్రజలకు కల్తీ ఆహారం అమ్ముతున్నానే, నేను కల్తీ నిత్యావసరాలు అమ్ముతున్నానే నేను అని ఎవడు ఆలోచించాడు. మనకు మనమై మేల్కోవాలి. మనకు మనం మీరు ఒకరోజు ఓ పల్లెటూరుకు పోండి, ఓ ఆదివారం పూట, వీకెండ్కి మీకు ఏమేమి సరుకులు అవసరం ఉన్నాయో ఊర్లలో కొనుక్కొచ్చుకోర్రి. కల్తీకి కాకుండా ఉంటుంది. లేకుంటే ఒక సాయంత్రం పూట కూర్చొని మీ ఇంట్లో జింజర్ గార్లిక్ పేస్టు మిక్సీ గ్రైండ్ చేసుకోండి. సో ఇట్లా మీ దగ్గర ఉన్నది అంటే మీకు టైము దానికి ఏదో రోజు మొత్తం పడుతుంది అనేటువంటిది లేదు. ఇప్పుడు మీరు ఒక గోధుమ పిండి కావాలంటే దుకాణంలోకి పోయి గోధుమలు కొనుక్కొని అక్కడనే పిండి పట్టుకొని తీసుకురావచ్చు. కానీ అంత టైం ఉండదు మనకి. ఏం చేస్తారు, పోతారు, అదేదో ఆశీర్వాదం అంటారు, ఇంకేదో వాదంటారు, ప్యాకెట్ పట్టుకొని వస్తారు. ఇక మళ్ళీ హెల్త్ బాగాలేకపోతే, అది డైజెస్ట్ కాకపోతే, ఫుడ్ నాకు చక్కగా అరగలేదు అంటారు, మళ్ళీ పోతారు, ఓ ఈనో ప్యాకెట్ తీసుకొచ్చి తాగుతారు. అంటే దీనికి అలవాటు పడిపోయారు జనాలంతా కూడా. అంటే ఇప్పుడు ఎవడో చెప్తాడు మీకు మారాలని, కానీ మీరు మారరు. ఇక ఫస్ట్ మనం మారాలి. మనం కల్తీ లేని ఫుడ్ తినాలని మనకు ఉండాలి. అందుకే ఆర్గానిక్ స్టోర్స్ కూడా ఈ మధ్యలో కొన్ని ఎక్కువ అవుతున్నాయి, మనం చూస్తున్నాం బయట. సో ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి, కల్తీ లేని ఫుడ్ తినడానికి ట్రై చేయండి, అవాయిడ్ చేయండి, కల్తీ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఇది మీరు మీ ఆరోగ్యం మంచిగా ఉండడానికి ఎవరైనా చెప్తారు అంతే తప్ప ఇంకేదో ఆశించి అయితే కాదు.